మీరు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి అన్నారు ఈవెంట్లో. అంటే పొలిటికల్ గానా అది మీరు సినిమా చూసినప్పుడే మీరు అది ఫీల్ అవుతే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీ అని చెప్పారు, ఆయన స్టేజ్ మీద ఆయన పార్టీకి మీరు ఎనర్జీ అని చెప్పారు, అంటే అది నాకు తెలియదు. ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న అలా చెప్పే వరకు కూడా నాకు తెలియదు. ఆ రోజు నేను వకీల్ సాబ్ సినిమా చేద్దామని అప్రోచ్ అవ్వడం, ఇలాంటి సినిమా కంబ్యాక్ చేయడం కరెక్టా కాదా అని కళ్యాణ్ గారికి డిస్కషన్. ఆ టైంలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ సినిమా చేయడం వల్ల మీరు రేపు థియేటర్ నుంచి మీరు ఇప్పుడు పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయినారు అని డిస్కస్ చేసిన తర్వాత, మరి ఇలాంటి సినిమాకు ఎకానమిక్స్ ఎలా ఉంటాయి, డబ్బు గురించి తర్వాత ఆలోచిద్దాం సార్, ఈ సినిమా వెళ్ళాలి, ఈ సినిమా రీచ్ అవుతుందని నమ్ముతున్నాను, డైరెక్టర్ కూడా నమ్ముతున్నాడు. బట్ చాలామందికి ఇదేదో రీమేక్, మేము అలా చూడట్లేదు, రీమేక్ సోల్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎలా చూపించాలి సినిమాని చూపిస్తామని ఆ రోజు కన్విన్స్ చేశాను. ఆయన నమ్మారు. దాని తర్వాత ఏదో ఫైనాన్షియల్గా మాట్లాడుకున్న తర్వాత ఓకే సార్ అని నేను వచ్చేసాను. నిన్న కళ్యాణ్ గారు అలా చెప్పే వరకు కూడా నాకు తెలియదు. ఆ రోజు ఆ సినిమా చేయడం వల్ల అది జనసేన పార్టీకి ఇంధనం అయిందని నాకు తెలియదు. అందుకే మీరు ఆ విజువల్ చూస్తే నాకు ఆ టీయర్స్ వచ్చేసాయి, ఏంటి నిజమా ఇదని. అంటే లైఫ్లో చాలా మూమెంట్స్ మనకు తెలియకుండా జరుగుతాయి. బట్ ఆ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకొని అలా చెప్పడం అనేది ఆయన కాళ్ళకు దండం పెట్టాలంటే. ఒక డిప్యూటీ సీఎం, ఒక లీడర్ అయింది, నా పార్టీకి ఇలా ఇంధనం అయింది అని అంటే ఇట్స్ గ్రేట్ థ్యాంక్ఫుల్. మామూలుగా అయితే ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పరు. బట్ ఆయన అంత పబ్లిక్గా చెప్పాడంటే ఆ సినిమా నా పైన ఉన్నది, ఆ రోజు జరిగిన మూమెంట్కి ఆయనకు పాదాభివందనం.